ఇక్కడ కర్ర బాదిన సార్, ఒక రాయి పెట్టిన కర్రకైతే మసి ఉన్నది చూడండి. ఇక్కడ నుంచి ఇట్లా ఈ స్తంభానికి పక్క పంట నుంచి ఉంటుంది. ఇది లైను ఇట్లా ఉన్నది సార్. ఇదంతా కబ్జా చేశారు. ఈ సేను మొత్తం మాదే, ఇది కబ్జా చేశారు. ఇక్కడ గతంలో ఒక గుట్టు ఉండేది, ఇది మొత్తం తీసేశారు, మొత్తం మట్టి అమ్ముకున్నారు. గుండ మనోహరెడ్డి, గుండ మల్లారెడ్డి, ఈ రామసాయం బుచ్చిరెడ్డిది. ఇప్పుడు ఈయన మొత్తం యథేచ్ఛగా ఈ భూమి మొత్తం దున్నుకుంటాడు. నా భూమిని, ఈ భూమిని నాదే. అడ్డగోలుగా ట్రాన్స్ఫరాలు వేయటం, అడ్డగోలుగా కరెంట్లు లైన్ వేయటం వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు వాళ్ళ ప్రభుత్వంలో. అక్కడ ఉన్నది కదా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ కట్టించారు. ఇది మా భూమి. ఏదన్నా అంటే దెబ్బలు కొట్టేది. మిషన్ నడిచేటప్పుడు అడ్డం పోతే దెబ్బలు కొట్టారు, నా పైన దాడి చేశారు. ఊళ్ళోళ్ళు అందరూ కలిసి నా పైన దాడి చేయించిండు. గుండ మనోహరెడ్డి, ఈరు నాయకు, రామసాయం బుచ్చిరెడ్డి. ఈ భూమి మొత్తం మాదే. ఇదంతా ఆక్రమించారనమాట. ఈ నుంచి 2 ఎకరాల 25 గుంటల భూమి మొత్తం మాదే. చూడండి సార్, ఇది డంపింగ్ యార్డ్ కట్టింది. ఇలా ఇది శ్మశాన వాటిక కట్టారు. పుణ్యానికి వచ్చిందని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా నా పైన దాడి చేసి ఇక్కడ రోడ్డు బంద్ చేసినప్పుడు, రోడ్డు మట్టి పోతుంటే అడ్డం వచ్చినప్పుడు నా మీద దాడి చేశారు. వాళ్ళు ఇష్టానుసారంగా ఈరు నాయకు మందు, మటను, చికెను, కళ్ళు, సారా మొత్తం తెప్పించి జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అడ్డం వస్తే చంపేద్దామని చెప్పి వైకుంఠధామం అని ఇక్కడ పెట్టారు. ఇదేమో చేపల చెరువు చేశారండి. ఈరు నాయకు ఇది చేపల చెరువు. పుణ్యానికి వచ్చిన భూమి అడ్డగోలుగా దీంట్లో 30-40 లక్షల రూపాయల భూమి, 30-40 లక్షల మట్టిని అమ్ముకున్నారు. 40 లక్షల రూపాయల మట్టిని అమ్ముకున్నారు. ఇది చాలా హైట్లో ఉండేది. మొత్తం చూడండి ఎంత లోతు గుంట పెట్టారు. ఇష్టానుసారంగా నా భూమి నాకు కావాల్సిందే. ఇది నా భూమి, ఇది నా హద్దులు. దయచేసి నా భూమి నాకైతే ఇప్పించండి సార్, ఓకేనా?